నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. ఇంకో నంబరు 9866308414. మనకు గ్రామీణ ప్రాంతంలో అత్యధికంగా లభించేది జున్ను. ఇప్పుడు పట్టణాలు, నగరాలు వాళ్ళు సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటారు. ఈ జున్ను రకరకాల కంపెనీలు తయారు చేస్తున్నాయి. అమూల్, విజయ, హెరిటేజ్ ఇవన్నీ తయారు చేస్తున్నారు. అయితే గ్రామాల్లో ఆవో గేదో ఈనప్పుడు మొదటి 3 రోజులు వచ్చే పాలతో జున్ను తయారు చేస్తారు. ఆ పాలను కాచి దాంట్లో బెల్లం వేస్తారు. ఆ బెల్లంతో పాటు మిరియాల పొడి కూడా వేస్తారు. మొదటి రోజు గట్టిగా ఉంటుంది, రెండో రోజు ఒక మాదిరిగా ఉంటుంది, మూడో రోజు కొద్దిగా పలచగా ఉంటుంది. ఈ జున్ను ఇది వాడటం వల్ల మనకు 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు దాని ద్వారా లభిస్తాయి. జున్ను కుటుంబ సమేతంగా పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ తినచ్చు. దీంట్లో విటమిన్లు విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఈ కూడా ఉంటుంది. ఇక మాంసకృతులైతే దీంట్లో అమితంగా ఉంటాయి, ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇంకా ఖనిజ లవణాలు, కాల్షియం, మెగ్నీషియం విరివిగా లభిస్తుంది. ఈ జున్నుకి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలున్న ఒక అనుమానం ఏంటంటే అందరికీ, నాకు షుగర్ ఉంది, జున్ను తినచ్చా, జున్ను తింటే షుగర్ పెరుగుతుందా? ఈ జున్నుని ఈ మధ్యకాలంలో శుభ అశుభ కార్యక్రమాల్లో, పెళ్ళిళ్ళకు, అశుభ కార్యక్రమాల్లో కూడా దీన్ని జున్నుని స్వీట్లు బదులుగా, లేదా స్వీట్తో పాటు జున్ను కూడా పెడుతున్నారు. ఈ షుగర్ ఉన్న వాళ్ళకి డౌటు, అమ్మ తింటే పెరిగిపోద్దా షుగర్ అని. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. జున్ను తినటం వల్ల షుగర్ నియంత్రణ ఏమాత్రం ఇబ్బంది ఉండదు. పైగా షుగర్ వ్యాధి, డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఉన్నవారు జున్ను వినియోగం వల్ల క్రమేణా అది షుగర్ నియంత్రణకే ఉపయోగపడుతుంది. రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని స్థిరీకరిస్తుంది. అందువల్ల షుగర్ ఉన్నా అయితే పరిమితంగా తినండి. ఇప్పుడు మనకి కంపెనీలు తయారు చేసేది ఒక చిన్న కప్పు ఉంటుంది. ఆ చిన్న కప్పులో ఎంత ఉంటుంది? ఒక 50 ml పాలు ఉంటాయి, అంతే కదా. 50 ml ఉంటుంది ఇది జున్ను. దానివల్ల ఎటువంటి దుష్పరిణామాలు ఉండవు. పైగా జున్నులో మనం గ్రామాల్లో ఎక్కువగా తింటుంటారు. అబ్బా భలే రుచిగా ఉందని చెప్పి జున్ను అదే పనికి తింటుంటారు. షుగర్ ఉన్న వాళ్ళు పరిమితంగా తింటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక 2, పిల్లలు ఎంతైనా తినచ్చు. పిల్లలు ఎత్తు పెరుగుతారు. ఎత్తు పెరిగి కండపుష్టి వస్తుంది వాళ్ళకి. అందువల్ల ఎత్తు పెరగటం అనేది పిల్లలకి 18వ ఏట వరకు బాగా జోరుగా పెరుగుతారు. 18 నుంచి 21 వరకు ఎదుగుదల తగ్గిపోతుంది. ఇక 21 దాటిందంటే ఎత్తు పెరగరు. కనుక మీ పిల్లలకి 18వ సంవత్సరంలోపు ఉన్న వారికి పెరుగు పెడితే బాగా నిలువుగా పెరుగుతారు. కొంతమంది బాధపడుతుంటారు తల్లిదండ్రులు, మా అబ్బాయి మా అమ్మాయి అడ్డంగా పెరుగుతున్నారు, బరువు పెరుగుతున్నారు, ఎత్తు పెరగట్లేదని. ఎత్తు పెరగాలంటే జున్ను ఇవ్వండి. ఇక 3, క్రీడాకారులు, పోలీసులు, మరి యూనిఫామ్ ధరించే మిలిటరీ, పారామిలిటరీ, సెక్యూరిటీ గార్డ్ లాంటి వాళ్ళకి కండపుష్టి కావాలి. అటువంటి కండపుష్టిని ఇస్తుంది ఈ జున్ను. 4 తింటే రోగ నిరోధక శక్తి పెరిగి
శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తుంది. అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ లాంటి వ్యాధులను ప్రవేశించకుండా నిరోధిస్తుంది. ఇక 5, ఎవరైతే క్రీడాకారులు, పరుగు పందాలలో పాల్గొనేవారు, అంటే రన్నింగ్ రేసులు, అట్లాగే సైనికులు రూట్ మార్చిలకు వెళ్ళాలి వాళ్ళు. అటువంటి వారు ఈ జున్ను వాడటం వల్ల ఎటువంటి అలసట లేకుండా సునాయాసంగా వాళ్ళకిచ్చిన ఆ రన్నింగ్ లేదు, రన్నింగ్ రేసుల్లో పాల్గొనేవారు కూడా దీనివల్ల విశేషమైన లబ్ధి పొందుతారు. కొంతమందికి రోజు విరోచనాలు అవుతుంటాయి, రోజుకు 1 సార్లు 2 సార్లు 3 సార్లు అవుతుంటాయి. ఎన్నో మందులు వాడుతుంటారు. అలోపతి, ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, రకరకాల మందులు వాడి వాళ్ళు ఏం చేయాలా దిక్కుతోచని పరిస్థితులు ఉంటారు. అలా తరచూ విరోచనాలు వాటితో బాధపడుతున్న వారు జున్ను వాడటం వల్ల ఆ విరోచనాలు నియంత్రణలు ఉంటాయి. ఈ విరోచనాలనే డయేరియా అంటారు వైద్య పరిభాషలో. 7, శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాకు, ముక్కు కారటం, సైనస్ సమస్యలు, ఇస్నోఫీలియా, ఆస్తమా, ఉబ్బసం లాంటి సమస్యలు ఇవి రాకుండా నిరోధిస్తుంది. 8, మెదడు యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. మెదడు చురుగ్గా అవుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. 45 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చే ఆ జ్ఞాపక శక్తిని కోల్పోయే వ్యాధి ఆల్జీమర్స్ అంటారు. అది కూడా త్వరగా రాకుండా చేస్తుంది. నరాల పటుత్వానికి దోహదపడుతుంది. అరిచేతులు, అరికాళ్ళు మంటలు, తిమ్మెర్లు ఇలాంటి సమస్యకు కూడా మంచి పరిష్కార మార్గం. ఎవరికైతే నరాలు వీక్గా ఉంటాయో వాళ్ళకి చక్కటి ఫలితాలు లభిస్తాయి. కొంతమందికి రాత్రిపూట పిక్కలు పట్టేస్తాయి, కండరాల నొప్పులు, నిద్రకు భంగం. అటువంటి కండరాలు, పిక్కలు పట్టేవారికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇక పిల్లలు జున్ను తింటే వాళ్ళ మేధో సంపత్తి పెరుగుతుంది, వాళ్ళకి మార్కులు, ర్యాంకులు బ్రహ్మాండంగా వస్తాయి. ఇక 9, దంత ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎనామిల్ అరిగిపోకుండా నివారిస్తూ పిప్పిపళ్ళు, పుచ్చుపళ్ళు రాకుండా చేస్తుంది. దంతక్షయాన్ని పూర్తిగా అరికడుతుంది. చిగుళ్ళ నుంచి రక్తము రాకుండా చేస్తుంది. దంతాలలో క్యావిటీస్ ఉంటాయి, కుహరాలు అంటారు. సూక్ష్మ క్రిములు దంతాలలో ప్రవేశించకుండా నిరోధించే శక్తి ఉన్నది. ఇక 10, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. 60 ఏళ్ళు రాగానే ముఖం మీద ముడతలు పడిపోతాయి, చర్మం ముడతలు పడిపోతుంది. ఎప్పుడైతే ముఖం మీద ముడతలు వచ్చినాయో, చర్మం మీద ముడతలు వచ్చినాయో వృద్ధాప్య ఛాయలు. జున్ను తింటే వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా ఉంటాయి. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది. ముఖం మీద మొటిమలు రావు, మచ్చలు రావు. అట్లాగే చర్మంపై పొక్కులు, గుల్లలు, చెగ్గడ్డలు, గజ్జి, తామర లాంటివి రాకుండా నివారిస్తుంది. ఈ జున్ను అనేది మనం మార్కెట్లో, సూపర్ మార్కెట్లో కొనుక్కొస్తే మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, తయారీ తేదీ చూడండి. దాంట్లో బెస్ట్ బిఫోర్ అంటారు. బెస్ట్ బిఫోర్ అనగా ఆ డేట్ లోపల వాడండి. కనుక మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళి చూడగానే ముందు తయారీ డేట్ చూడండి, బెస్ట్ బిఫోర్ ఏ డేట్ లోపలని. మీరు ఆ బెస్ట్ బిఫోర్ చూడకుండా తెచ్చుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత ఇక వాళ్ళు వెనక్కి తీసుకోరు. వాళ్ళు కూడా తీసేస్తారు. అక్కడ బెస్ట్ బిఫోర్ అంటే ఎక్స్పైరీ డేట్ లాంటిది. మందులకి ఎట్లాగే ఎక్స్పైరీనో అక్కడేమో మందుల ప్యాకెట్ మీద
ఎక్స్పైరీ డేట్ అని రాస్తారు. ఇక్కడ ఎక్స్పైరీ డేట్ అనకుండా బెస్ట్ బిఫోర్, అంటే ఆ రోజు కంటే ముందు వినియోగించడం మంచిది అని. కనుక కొనేటప్పుడే మనం సూపర్ మార్కెట్కి వెళ్తే బుట్ట పట్టుకెళ్తాం, లేదా ట్రాలీలో పెడతాం. అది కొనేటప్పుడు మాత్రం ఇది చూడండి. ఇంకోటి ఏంటంటే అదే రోజు ఆ రోజు తయారయ్యింది వచ్చింది తెచ్చుకుంటే దీనికి వాడకానికి 3 రోజులు 4 రోజులు 5 రోజులు కాల వ్యవధి ఉంటుంది. కనుక ఆ రోజు మార్కెట్లో సూపర్ మార్కెట్లోకి వచ్చిన ఆ డేట్తో కొనండి. తప్పనిసరిగా ఈ డేటును మాత్రం చూడకుండా వాడద్దు. ఈ జున్నుని గేదె పాలైనా ఓకే, ఆవు పాలైనా ఓకే. ఆవు జున్నుకి గేదె జున్నుకి ఏం పెద్ద మార్పులు ఏమి లేవు. కనుక జున్ను ఎక్కడ దొరికినా వదిలిపెట్టద్దు. షుగర్ ఉన్నా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. జున్ను వారానికి ఒకసారి తినటం అనేది శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరం, ఆనందదాయకమని గమనించండి.